బెండకాయ పెరుగు ఫ్రై. సింపుల్గా టేస్టీగా బెండకాయ కర్రీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 1 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టండి. తడంతా ఆరిపోయిన తర్వాత తలాతోక కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని కూడా ఒక అరగంట సేపు ఆరబెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేయండి. బెండకాయలో ఉండే వైటమిన్ సి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. అలాగే వైటమిన్ కే మనకు గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో సెల్స్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. బెండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఉప్పు బెండకాయలు ఫ్రై అయిన తర్వాత వేస్తే జిగురు రాకుండా చక్కగా పొడిగా వస్తుంది. ఫ్రై అయిన బెండకాయలను తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒకటి సన్నగా కట్ చేసి ఉల్లిపాయని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించితే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతాయి. బెండకాయలోని ఫైబర్ కాంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, అలాగే గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా లో ఫ్లేమ్ మీదనే వేయించండి. పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి గుమగుమలాడుతుందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి బాగా కలపండి. నిమిషం పాటు వేగిన తర్వాత 1/2 కప్పు పెరుగుని బాగా గిలక్కొట్టి ముందు స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరుగును వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల పెరుగు ఉండలుగా కాకుండా స్మూత్ క్రీమీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ మీద మసాలా అంతా ఉడికేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించండి. బెండకాయలో ఉన్న ఫోలేట్ ఎముకల గట్టితనాన్ని పెంచుతుంది, అలాగే ఆస్టియోపోరోసిస్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భవతి స్త్రీలు ఈ బెండకాయని వాడితే కడుపులోని బిడ్డ బలంగా ఆరోగ్యంగా పెరుగుతాడు. ఇందులో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్ చేసి గుండె పనితనాన్ని మెరుగుపరిచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు పెరుగు మసాలా అంతా చక్కగా ఫ్రై అయిందండి. ఇందులో వేయించి రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసి మరో 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి. జిగురు లేకుండా ఆరోగ్యకరమైన బెండకాయ పెరుగు కర్రీ రెడీ. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.